ఏ హ్యాపీస్ అందరు ఎలా ఉన్నారు? నా పేరు సంతోష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష సమయం. ఈ వీడియోలో మనం మన భారతదేశంలో మహాశివుడి అత్యంత పవిత్ర ప్రదేశాలైన 12 జ్యోతిర్లింగాల్లో 9వ జ్యోతిర్లింగమైన బాబా వైద్యనాథ్ జ్యోతిర్లింగ ఆలయ విశేషాలు, స్థల పురాణం, ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పదండి. బాబా వైద్యనాథ్ ఆలయం జార్ఖండ్ రాష్ట్రం డియోగర్లో ఉంది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుండి బాబా వైద్యనాథ్ జ్యోతిర్లింగ ఆలయానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. పదండి. బాబా వైద్యనాథ్ ఆలయం దగ్గర బాబా వైద్యనాథ్ ధామ్ రైల్వే స్టేషన్, అలాగే ఈ ఆలయం నుండి 4 కిలోమీటర్ దూరంలో డియోగర్ రైల్వే స్టేషన్లు ఉన్నాయి. కానీ ఈ రైల్వే స్టేషన్కి అంత రైల్వే కనెక్టివిటీ లేదు. అందుకే ఆలయం నుండి 8 కిలోమీటర్ దూరంలో జైసిద్ధి రైల్వే స్టేషన్కి మన తెలుగు రాష్ట్రాల నుండి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. మేము సికింద్రాబాద్ నుండి జైసిద్ధి వరకు ఈ హైదరాబాద్ రక్సోల్ ట్రైన్లో వెళ్తున్నాము. ఈ ట్రైన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రాత్రి 11:35 స్టార్ట్ అయి రెండవ రోజు ఉదయం 7 గంటలకు జైసిద్ధి జంక్షన్కి చేరుకుంటుంది. అంటే దాదాపు 32 గంటల ప్రయాణ సమయం ఉంటుంది. సికింద్రాబాద్ నుండి జైసిద్ధి 1685 కిలోమీటర్ దూరం ఉంటుంది. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నుండి కూడా జైసిద్ధికి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి డీటెయిల్స్ కోసం ఒకసారి ఐఆర్సిటీసీ వెబ్సైట్ చెక్ చేయండి. అదే బస్సులో చేరుకోవాలనుకునే వారికి ముందుగా హైదరాబాద్ నుండి రాంచీ చేరుకొని అక్కడి నుండి మరో ట్రైన్లో లేదా బస్సులో జైసిద్ధికి చేరుకోవచ్చు. అదే ఫ్లైట్లో వెళ్ళాలనుకునే వారికి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ డియోగర్ ఎయిర్పోర్ట్. కానీ ఇక్కడికి మన హైదరాబాద్ నుండి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. కానీ 1 స్టాప్ ఫ్లైట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఆ 1 స్టాప్ ముంబై లేదా ఢిల్లీ చేరుకొని అక్కడి నుండి మరో కనెక్టివిటీ ఫ్లైట్లో డియోగర్ చేరుకోవాల్సి ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుండి ఆలయం 10 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అలా 35 గంటలు ప్రయాణం చేశాక ఉదయం 10 గంటలకు మేము జైసిద్ధి జంక్షన్కి చేరుకున్నాము. ఈ జైసిద్ధి రైల్వే స్టేషన్ నుండి బాబా వైద్యనాథ్ ఆలయం 8 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడ నుండి ఆలయానికి ఆటోలుంటాయి. ఒక్కరికి 50 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఆలయానికి ఒక 300 మీటర్ల దూరంలో మేము ఈ కనిపిస్తున్న హోటల్ పద్మినిలో రూమ్ తీసుకున్నాము. మాకు రూమ్కి 2000 రూపాయలు ఛార్జ్ చేశారు. రూమ్ చెక్ఇన్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయి మధ్యాహ్నం 12 గంటలకు ఆలయ దర్శనానికి స్టార్ట్ అయ్యాము. దర్శనానికి ముందు మనం శివగంగా తీర్థానికి వెళ్దాం. పదండి. ఈ శివగంగా ఆలయానికి బ్యాక్ సైడ్ ఉంటుంది. మీరు ఎవరినైనా అడిగినా చెప్తారు, లేదా గూగుల్ మ్యాప్లో శివగంగా అని సెర్చ్ చేసిన రూట్ చూపిస్తుంది. ఇదే శివగంగా తీర్థం. రావణాసురుడు శివుడి కోసం తపస్సుకు వచ్చినప్పుడు తనను శుద్ధి చేసుకోవడం కోసం ఇక్కడ చుట్టూ నీరు లభించకపోవడంతో తన మోచేతితో భూమిపై మోదడంతో భూమిలో నుండి నీరు పైకి వచ్చిందట. అలా ఈ శివగంగ తీర్థం ఏర్పడింది. శివగంగా తీర్థం నుండి ఇప్పుడు ఆలయానికి వెళ్దాం. పదండి. బాబా వైద్యనాథ్ ఆలయం మహాశివుడి అత్యంత పవిత్ర నివాసమైన 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈశాన్య ప్రాంత ప్రజలకు వా అనే అక్షరం పలకడం సరిగ్గా రాదు. అందుకే ఇక్కడి వాళ్ళు బాబా వైద్యనాథుడిని బాబా బైద్యనాథుడిగా పిలుస్తారు. మన దేశంలో 12 జ్యోతిర్లింగాలైన సోమనాథ్ గుజరాత్, శ్రీశైలం ఆంధ్రప్రదేశ్, మహాకాళేశ్వరం ఉజ్జయిని, ఓంకారేశ్వర్ మధ్యప్రదేశ్, కేదార్నాథ్ ఉత్తరాఖండ్, భీమేశ్వరం మహారాష్ట్ర, వారణాసి ఉత్తరప్రదేశ్, త్రయంబకేశ్వరం మహారాష్ట్ర, నాగేశ్వరం ద్వారకా, రామేశ్వరం తమిళనాడు, కృష్ణేశ్వరం ఎల్లోరా మహారాష్ట్ర. పైన చెప్పిన 11 క్షేత్రాల్లో లేని కొంత సందిగ్ధత పరిస్థితి వైద్యనాథ్ ధామం స్థల నిర్ణయ విషయాల్లో నెలకొని ఉంది. మహారాష్ట్రలోని పర్లిలో గల ఆలయాన్ని కూడా
వైద్యనాథ్ ధామంగా పిలుస్తారు. దానినే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటని అక్కడి స్థానికులు వాదిస్తుంటారు. అయితే శివపురాణం, భవిష్య పురాణం, మత్స్య పురాణం, దేవి భాగవతంతో పాటు జగద్గురు శ్రీ 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 ఆదిశంకరులు రచించిన శ్లోకాల ఆధారంగా జార్ఖండ్లో ఉన్న దానినే సరైన ఆలయంగా నిర్ణయించడం జరిగింది. ఇక్కడ దేవుడు నివసించే ఇల్లు కాబట్టి ఈ ప్రాంతానికి దేవ్ఘర్ అనే పేరు వచ్చింది. ఈ క్షేత్రానికి పురాణ కాలం నుండి ఎంతో ప్రాముఖ్యత ఉంది. భక్తులు తమ కోరికలను నెరవేర్చుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి ఈ లింగాన్ని కామనాలింగం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయ సందర్శనం వల్ల శారీరక మరియు మానసిక ఆరోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుందని, ఆధ్యాత్మిక ఎదుగుదల సాధ్యమవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే వైద్యనాథ్ ధామ్ యొక్క అతి ముఖ్యమైన ప్రత్యేకత ఏమిటంటే ఇది జ్యోతిర్లింగ క్షేత్రమే కాకుండా 51 శక్తిపీఠాల్లో ఒకటిగా కూడా గుర్తింపు పొందింది. పురాణాల ప్రకారం దక్షయజ్ఞం సమయంలో సతీదేవి ఆత్మాహుతి చేసుకున్న తర్వాత ఆమె హృదయ భాగం ఈ ప్రదేశంలో పడిందని చెబుతారు. అందుకే ఈ క్షేత్రాన్ని హృదయపీఠం అని పిలుస్తారు. ఒకే ప్రాంగణంలో జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం ఎదురెదురుగా ఉండటం చాలా అరుదైన మరియు మహిమాన్వితమైన విషయంగా పరిగణించబడుతుంది. ఇక్కడ అమ్మవారు జయదుర్గ లేదా హృదయేశ్వరిగా పూజలు అందుకుంటున్నారు. శివ మరియు శక్తి స్వరూపాలు రెండూ ఇక్కడ కొలువై ఉండటం వల్ల భక్తులు ఇద్దరిని దర్శించుకుంటేనే సంపూర్ణ యాత్రా ఫలితం లభిస్తుందని నమ్ముతారు. ఈ క్షేత్రం సృష్టిలోని మొదటి చిత్తాభూమిగా కూడా పిలువబడుతుంది. ఎందుకంటే శివుడు స్వయంగా సతీదేవికి ఇక్కడే అంత్యక్రియలు చేశారని ఆధ్యాత్మిక గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఇప్పుడు ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. లంకాధిపతి అయిన రావణాసురుడు గొప్ప శివభక్తుడు. తన రాజ్యాన్ని అజేయంగా మార్చుకోవడానికి పరమశివుడు తన లంకా నగరంలోనే నివసించాలని రావణుడు కోరుకుంటాడు. ఇందుకోసం ఆయన హిమాలయంలోని కైలాస పర్వతం వద్ద అన్నపానీయాలు వదిలేసి కఠినమైన వాతావరణాన్ని తట్టుకుంటూ ఘోరమైన తపస్సు ప్రారంభించాడు. రావణుడి తపస్సుకు శివుడు వెంటనే ప్రత్యక్ష కాకపోవడంతో తన భక్తిని నిరూపించుకోవడానికి రావణుడు ఒక యజ్ఞగుండాన్ని ఏర్పాటు చేసి తన తలలను ఒక్కొక్కటిగా కోసి ఆహుతి ఇవ్వడం మొదలుపెట్టాడు. మహాదేవుడు తన తపస్సుకు రాలేదని ఆగ్రహించకుండా రావణుడు ఒక్కొక్కటిగా 9 తలలను ఆ లింగంపై సమర్పించాడు. ఇక 10వ తల కూడా కోసి సమర్పించబోతుండగా సృష్టిలోని శక్తి అంతా ఒక చోట చేరి శివుడు ప్రత్యక్షమయ్యాడు. రాముడి భక్తికి మెచ్చిన శంకరుడు వాడి 10వ తల తెగకుండా అడ్డుకొని సాక్షాత్కరించాడు. శివుడి దర్శనంతో రావణుడికి తన లక్ష్యం నెరవేరబోతుందన్న నమ్మకం కలిగింది. రక్తసిక్తమైన రావణుడి తలలను చూసి ద్రవించిన పరమశివుడు ఒక దైవిక వైద్యుడిలా మారి తన చేతులతో రావణుడికి వైద్యం చేశాడు. తెగిపోయిన 9 తలలను తిరిగి అతికించి రావణుడిని మునుపటి కంటే మరింత శక్తివంతుడిగా మార్చి నయం చేశాడు. ఈ విధంగా శివుడు స్వయంగా వైద్యుడి రూపంలో రావణుడి గాయాలను బాగు చేయడం వల్లే ఈ జ్యోతిర్లింగానికి వైద్యనాథ్ అనే పేరు స్థిరపడింది. వైద్యనాథుడు అంటే వైద్యులకు ప్రభు అని అర్థం. ఇక్కడ శివుడు కేవలం ఒక దేవుడిలాగే కాకుండా భక్తుల శారీరక మరియు మానసిక రుగ్మతులను నయం చేసే గొప్ప వైద్యుడిగా కొలువై ఉన్నాడు. అందుకే ఈ క్షేత్రం అనారోగ్యంతో బాధపడే వారికి అత్యంత శక్తివంతమైన నివాస కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించిన వారికి రోగాల నుండి విముక్తి లభిస్తుందని పురాణాలు ఘోషిస్తున్నాయి. దేవ్ఘర్లోని బాబా వైద్యనాథ్ ఆలయం ప్రతిరోజు అత్యంత పవిత్రమైన బ్రహ్మముహూర్తంలో అంటే ఉదయం 6 గంటలకు తెరుచుకుంటుంది. ఆలయం తెరిచిన వెంటనే మొదటి కార్యక్రమంగా ప్రధాన అర్చకులు కాంచాజల్ అనే పవిత్ర జలాలతో శివలింగానికి మొదటి అభిషేకం నిర్వహిస్తారు. ఆ తర్వాత ఉదయం 5:30 గంటల నుండి సాధారణ భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. అలా మధ్యాహ్నం సుమారు 3:30 గంటల వరకు ఈ దర్శన కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుంది. ఆపై ఆలయాన్ని శుభ్రం చేయడానికి మరియు స్వామివారికి విశ్రాంతి నిమిత్తం తలుపులు మూసివేస్తారు. మధ్యాహ్నం విరామం తర్వాత ఆలయం తిరిగి సాయంత్రం 6 గంటలకు భక్తుల కోసం తెరుచుకొని రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ ఆలయంలో మరో ఆధ్యాత్మిక శోభ ఏంటంటే ఇక్కడి వారికి మనకన్నా ఒక 15 రోజుల ముందే శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఆ సమయంలో ఇక్కడ కాన్వార్ యాత్ర మేళా జరుగుతుంది.
ఈ సమయంలో భక్తులు కాషాయ రంగు దుస్తులు ధరించి భక్తులు బీహార్లోని సుల్తాన్గంజ్ వద్ద ఉత్తరవాహినిగా ప్రవహించే పవిత్ర గంగానది నుండి జలాలను కావడిలో సేకరించి తమ యాత్రను దేవ్ఘర్ వరకు సుమారు 108 కిలోమీటర్ల దూరం కాలినడకన ప్రయాణించి ఇక్కడికి చేరుకొని బాబా వైద్యనాథ్కు అభిషేకం చేస్తారు. ఆ సమయంలో ఆలయ ప్రాంగణం భక్తులు చేసే బోల్బం నినాదాలతో నిరంతరం మారుమోగుతూ ఉంటాయి. ఈ పుణ్యక్షేత్రం కేవలం ఒకే ఒక్క మందిరం కాదు, ఇది మొత్తం 21 దేవాలయాల కలయికలతో కూడిన ఒక పెద్ద ఆలయ సముదాయం. ప్రధాన వైద్యనాథ్ జ్యోతిర్లింగ ఆలయంతో పాటు పార్వతీదేవి, గణపతి, కాలభైరవ, లక్ష్మీనారాయణ మరియు అన్నపూర్ణ వంటి దేవతలకు అంకితం చేసిన ఉపాలయాలు ఇక్కడ కొలువై ఉన్నాయి. మరో అరుదైన విశేషం ఏంటంటే ప్రధాన శివాలయ శిఖరాన్ని మరియు మాతా పార్వతీదేవి ఆలయ శిఖరాన్ని ఎర్రటి పవిత్ర దారాలతో అనుసంధానిస్తారు. దీనిని గఠ్బంధన్ అని పిలుస్తారు. ఇది శివ మరియు శక్తిల సమైక్యతను అలాగే అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. తర్వాత రోజు దియోఘర్లో చూడవలసిన ప్లేసెస్ని కవర్ చేయడానికి వెళ్తున్నాము. ఆటో వారు ఒక్కరికి 300 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇందులో మొదటి లొకేషన్ వచ్చేసి బాలానంద ఆశ్రమం. ఈ ఆశ్రమాన్ని 1904లో శ్రీ శ్రీ బాలానంద బ్రహ్మచారి వారు స్థాపించారు. మానవాళికి సేవ చేయడం ద్వారా భగవంతుణ్ణి చేరుకోవచ్చని నమ్మిన వ్యక్తి ఈయన. ఆధ్యాత్మిక సాధన కోసం అన్వేషించే వారికి మరియు భగవద్గీత సనాతన ధర్మాలను అనుసరించాలనుకునే వారికి ఈ ఆశ్రమం ఒక అభయారణ్యంగా ఉండేలా దీనిని తీర్చిదిద్దారు. మన నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి నౌలఖ మందిరం. ఇది బాలానంద ఆశ్రమం నుండి 500 మీటర్ల దూరంలో ఉంటుంది. ఈ మందిరం రాధాకృష్ణులు కొలువై ఉన్న అత్యంత సుందరమైన కట్టడం. ఈ ఆలయ నిర్మాణానికి ఆ కాలంలో సుమారు 9 లక్షల రూపాయలు ఖర్చు చేయడంతో దీనికి నౌలక్క అనే పేరు వచ్చింది. ఇక్కడి అద్భుతమైన శిల్పకళ మరియు ప్రశాంతమైన వాతావరణం పర్యాటకులకు ఎంతగానో ఆకట్టుకుంటుంది. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి త్రికూట్ పహాడ్. ఇది ఆలయం నుండి 17 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ ఆలయం కొండపైన ఉంటుంది. సో ఒక 500 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. నేను వెళ్ళిన టైంలో రోప్వే పనిచేయడం లేదు. సో మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్తున్నాము. ఇక్కడ పరమశివుడు త్రికూటేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నారు. 3 కొండల మధ్యలో స్వామివారి ఆలయం ఉన్నందున ఈ ప్రదేశాన్ని త్రికూట్ పహాడ్ అని, స్వామివారిని త్రికూటేశ్వరుడిగా పిలుస్తున్నారు. ఈ శివాలయం మన భారతదేశంలోనే అతి ప్రాచీనమైన శివుడి ఆలయం. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి రావణాసురుడు శివుడి కోసం తపస్సు చేసిన ప్రాంతమైన తపోబన్కి చేరుకున్నాము. ఇది నవలక్క నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇదొక ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడ ఎందరో మునులు మరియు సాధువులు కఠోర తపస్సు చేసుకున్న ప్రదేశం కూడా కాబట్టి దీనిని తపోబన్ అనే పేరు వచ్చింది.
ఇదండి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన బాబా వైద్యనాథ్ జ్యోతిర్లింగ ఆలయ విశేషాలు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ సంతోష సమయాన్ని గడపండి.